గ్లోబల్ ఆయుర్వేదిక్ దినోత్సవం పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారంలోని ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆయుర్వేదిక్ అధికారి డాక్టర్ తనుజరాణి మాట్లాడుతూ 10వ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్న గ్లోబల్ ఆయుర్వేదిక్ దినోత్సవం పురస్కరించుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందరికీ పదవ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 10వ ఆయుర్వేద దినోత్సవం మనం మైలారం నందు క్యాంపు జరుపుకుంటున్నాము. మన ప్రధాని మోదీ ఆయుర్వేద యొక్క విశిష్టతను గురించి 10వ గ్లోబల్ డేగా ఈరోజు సెప్టెంబర్ 23గా నిర్ణయించారు. ఇంతకుముందు మనము ధన్వంతరి జయంతి రోజు, దీపావళి ముందు రోజు ఆయుర్వేద దినోత్సవం జరుపుకునేవాళ్ళము. కానీ ప్రపంచమంతా డే ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి తిథుల ప్రకారం జరగదు కాబట్టి మన సంస్కృతి అందరికీ తెలియదు కాబట్టి అందరి ప్రజలకు తెలియడానికి గ్లోబల్గా తెలియడానికి ఇది సెప్టెంబర్ 23ని ఈ ఇయర్ నుంచి జరిపించుకుంటున్నాము. ఈ ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి, ధ్యానం చేయడానికి, ఆయుర్వేద యొక్క మందులకు మన ప్రాచీన ఆయుర్వేదం యొక్క గుర్తింపును గుర్తించి ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవతో అనేక చోట్ల ఈరోజు క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగం చేసుకొని ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను గుర్తించుకొని, విశిష్టతను తెలుసుకొని ఈ మందులను వాడడం అలవాటు చేసుకోవాలనేసి ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది. మరి ప్రతి చోట యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు. ఈ యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా ప్రతి డోర్ టు డోర్ పోయేసి యోగాను నేర్పించడము, కొన్ని సెంటర్స్ మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ప్రజల కొరకు మరియు భూగోళం కొరకు అనే నినాదంతో ఈ క్యాంపులు కండక్ట్ చేయడము, మైలారం చుట్టుపక్కల ప్రజలు చాలామంది ఆయుర్వేదంకు అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఈ భూపాలపల్లి డిస్టిక్లో ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు అనేక మంది ప్రజలు కూడా ఈ క్యాంపుకు వచ్చి విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ ఆయుర్వేదాన్ని ఇదే అలవాటుగా ఈ చుట్టుపక్కల మనకు ధర్మారావుపేట, కోటంచా, చిలుకూరునందు మన డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఈ మందులను వాడి దీని యొక్క లాభాలను తెలుసుకొని ఈ మందులకు తెలుసుకొని ఉండండి అని మీకు అందరినీ